ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ గాని, ప్రతి ఒక్క థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ గాని, ప్రేక్షకులు గాని, ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్ డెఫినిట్‌గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం గానీ, అందరికీ నచ్చే జానరు. డెఫినిట్‌గా ఈ సినిమా ఇవాల్టి నుంచి, ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంక ఈ సినిమా ఎళ్తూనే ఉంటదండి. రేపు కళ్యాణ్ గారు ఓజీ వచ్చేంత వరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్‌ని చూడబోతారో డెఫినిట్‌గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్‌లో 1400 మంది క్రౌడ్‌తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరూ మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యూన్‌గా చెప్పండి. అంటే క్రిటిక్స్‌ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు. కానీ ప్రేక్షక దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా హిల్లేరియస్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి అనమాట. కంప్లీట్గా పక్కా పైసా వసూలు సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. ఎంత మంచి సినిమా. సారీ అండి, ఇవాళ వచ్చిన మీడియా వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మీరు లేకపోతే మాకు ఏ సినిమా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. లవ్ యూ ఆల్ భయ్యా. మీరందరూ ఇంకా మరింత ఇలానే ఉండాలండి. మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. మంచి సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడే ఉంటాం. ఒక సంవత్సరం 3 సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పోడా? 3 ఏళ్ళకి ఒక సినిమా వచ్చేవాడు గొప్పోళ్ళా? కాదు కదా. 3 ఏళ్ళకి మనకి ఎన్నో సినిమాలు వస్తే మంచిది. మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ.